హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ రాళ్ళబండి ప్రసాద్ చారి. మనం ఇప్పుడు వరంగల్ ట్రిప్కి వెళ్తున్నాము. చూద్దాం ఏమేమి జరుగుతుందో ట్రిప్ మొత్తం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. మీకోసం ఇంకొంచెం మంచి వీడియోలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ట్రిప్ మాత్రం భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది. మనం వరంగల్ ఫోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు బాగా డెవలప్ చేశారు. ముంగట ఎస్ఎస్ ప్లేట్తోని ఏమంటారు దాన్ని, ఎస్ఎస్ ప్లేట్తోని ఫోర్ట్ ముంగట నేమ్ కూడా రాశారు. మా వాళ్ళు అప్పుడే బొమ్మలు కొంటా అని ఏడ్చారు పిల్లలు, అల్లుడు కోడలు, మా అన్న కూతుర్లు. వాళ్ళ గురించి బొమ్మలు కూడా చూస్తున్నాము. కానీ భలే ఉన్నాయి అబ్బాయి ఇక్కడ బొమ్మలు. వుడ్తో చేసినాయి అనుకుంటా, బాగున్నాయి. చిన్నపిల్లలకి హ్యాట్స్ కానీ హోమ్ డెకరేషన్ పర్పస్ బాగున్నాయి. వరంగల్లో మంచి క్రియేటివిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం 1000 స్తంభాల గుడి లోపలికి వచ్చాము. ఇక్కడ హోమగుండం చూస్తున్నారు కదా, హోమగుండం ముంగటనే హనుమాన్జీ ఉన్నారు. హనుమాన్జీ మంచి పవర్ఫుల్. ఇక్కడ మా అల్లుడు మొక్కుతున్నాడు చూడండి హనుమాన్జీకి. మా అల్లుడే మొక్కేది. మా కోడలు ఎక్కడ కనపడట్లేదు. మా కోడలు హాయిగా వస్తున్నారు. మా కోడలు ఇద్దరు అన్న కూతుర్లు ఇద్దరు వస్తున్నారు. పిల్లలు మాత్రం భలే. చిన్న చిన్న క్లిప్స్ తీసుకో, తర్వాత పెట్టుకో. చిన్న చిన్న క్లిప్స్ అది ఇస్తున్నా మరి. ఇగో తీసుకుంటావా తీసుకుంటావా? అది ఉంది. ఇది 10 రూపాయలు అంటే ఇది 150 ఎంత ఒక్కొక్కటి. హలో, దిస్ ఈజ్ రాఘవి. అయ్యో చెప్తున్నాను ఏం కావాలట. రాఘవి వాంట్ టు క్లిక్ ద ఫోటో. ఇప్పుడు మనం రామప్ప టెంపుల్ దగ్గరికి వచ్చాము. రామప్ప టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇది టెంపుల్ ముంగట గార్డెను. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒకవేళ ఆలయం ఓపెన్ చేయడానికి కొంచెం సమయం ఉందనుకోండి, ఈ గార్డెన్లో మంచిగా సేద తీరొచ్చు. మంచిగా చెట్లు, ఆడుకోవడానికి ప్లేసు. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుందండి ఈ గార్డెన్. మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని తినడం జరిగింది. టిఫిన్ తినేసి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ రెస్ట్ తీసుకోవడం అయిపోయిన తర్వాత టెంపుల్ ఓపెన్ చేయలేదు, ఇంకా ఓపెన్ చేశాక టెంపుల్కి వెళ్ళాలి. ప్రస్తుతం అయితే ఈ గార్డెన్ని ఆస్వాదించండి. గార్డెన్ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ నుండి టెంపుల్ కూడా చాలా క్యూట్గా కనబడుతుంది. గుడి ఓపెన్ చేశారని చెప్పారు. వెళ్తున్నాం ఇప్పుడు గుడి లోపలికి. చూద్దాం రామప్ప గుడి లోపల గుడి ఎంత బాగుందన్నది. మా వాళ్ళందరూ ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత నేను మీకు గుడి లోపల ఉన్నటువంటి అందాలని, గుడి అందాలని, శిల్పకళ అని మీకు చూపిస్తాను. నాకు గార్డెన్ అయితే చాలా మంచిగా నచ్చింది. అరే ఏందబ్బా, ఏ టెంపుల్ ముంగట ఎంత మంచి గార్డెన్ని మాత్రం నేను ఇంతవరకు చూడలేదు. అందులో ఫ్రీగా వదిలేశారు. మంచిగా కూర్చోవచ్చు, పిల్లలు ఆడుకోవచ్చు. ఎవరు కూడా అబ్జెక్షన్ చేయట్లేదు గార్డెన్లో ఎందుకు కూర్చున్నాం అది అని. గార్డెన్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ చెత్త కానీ ఏం లేదు. ఎక్కడెక్కడ డస్ట్బిన్స్ పెట్టారు. అన్నీ బాగున్నాయి. ఇది రామప్ప టెంపుల్. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. టెంపుల్ చుట్టూ ఇసుక ఉందండి. ఇసుక నడవడానికి ఎంత బాగుందో ఇసుక. ఇక చూడండి టెంపుల్ అందాలు. అక్కడ 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 రోహిణి అర్థమండి చూసి ఈ గుడిలో కనపడదు తక్కువ. అవునా? అక్కడ నీకు క్లియర్గా అర్థమైపోతాయి.
చూడు చిన్న చిన్న విషయాలు కూడా ఎంత కేర్గా తీసుకున్నారు ఫినిషింగ్స్ గ్యాప్స్ ఎట్లా వచ్చినాయి మంచిగా ఇది మిషనరీ ఇది మిషనరీ మీద కాకుండా చేతితో వచ్చిందంటే ఎట్లా ఉంటారు మిషనరీ అంటే సమస్య లేదు అబద్ధం కాదు 100% అప్పట్లో కూడా మిషనరీ వాడారు అది టెక్నాలజీ చేతులు చేయడం కాదు గొప్పదనం అప్పట్లో కూడా వాడి చూడు ఎంత కర్మ ఇది చేతితో రాలేదు రాదు అక్కడ రావు పిచ్చిండు అక్కడ నించోండి ఇద్దరు మీరిద్దరు వదినా సైడ్ వాళ్ళు చిరిగినాయి కదా సైడ్ వాళ్ళు పైన చిక్కేం కాలేదు ఇక్కడ ఈ కార్నర్ కొద్దిగా చిన్న కట్టిపోయినాయి అది కన్స్ట్రక్షన్ ఇది సేమ్ ఒకే తీరు అనిపిస్తుంది ఫోటో దిగినాక నువ్వు దిగుతురా ఈ ఫోటో రాస్తా నువ్వే దిగుతురా అంటే స్టోన్స్ కలర్ పోకుండా దిగు నువ్వు దిగు వావ్ ఎంత మంచి డిజైన్ అసలుకి రామప్ప టెంపుల్ యొక్క వైభవం అసలు మీకు ఇంకొక వైభవం చూపించాలి అప్పటి శిల్పి కళ చూడండి ఇక్కడ శిల్పాలు ఎంత మంచిగా చెక్కిర్రో వీటికి ఈ బ్లాక్ స్టోన్ చూడండి నల్ల రాతితో చెక్కినటువంటి విగ్రహం ఆ లేడీ చూడండి చెప్పులు హిల్స్ వేసుకుంది చూడండి విగ్రహంలో ఎంత డీటెయిల్గా ఇచ్చారు అప్పుడు ఇదంతా మిషనరీ కాదు మొత్తం హ్యాండ్ మేడ్ అండి ఇదంతా చేయితో ఎంత స్మూత్గా తీశారు చూడండి చెప్పులు వేసుకుని చూడండి హిల్స్ అప్పట్లోనే హిల్స్ అనేది ఉన్నాయి ఇప్పుడు మనం ఏదో కొత్తగా కనుక్కున్నాం అనుకుంటున్నాం కానీ అప్పటికే అన్నీ ఉన్నాయి అప్పట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇంత మన ఇండియాలో చాలా ఏమంటారు జ్ఞానం ఉందండి కానీ మన ఇండియన్ నాలెడ్జ్ ఇండియాకి యూజ్ అవ్వట్లేదు మన ఇండియన్స్ పోయి ఫారినర్లో సెటిల్ అయ్యి ఫారినర్స్కి నాలెడ్జ్ పంచుతున్నాము ఇది నాకు నచ్చట్లేదు చూడండి అప్పట్లోనే మన దగ్గర ఎంత టాలెంట్ ఉంది ఎటువంటి మిషనరీ లేకుండా ఇటువంటి శిల్పాలను చెక్కడం అంటే మామూలు విషయం కాదండి ఇది చాలా టాలెంటెడ్ పర్సన్స్ మన ఇండియన్స్ చాలా అంటే చాలా టాలెంటెడ్ పర్సన్స్ మన ఇండియన్స్ కింద చూడండి ఫ్లోర్ ఎక్కడ ఈవెన్గా లేదు మీరు అబ్జర్వ్ చేశారు కదా ఎందుకో తెలుసు అలా ఉంది ఈ ముస్లిమ్స్ మన హిందువుల మీదకి దండయాత్ర చేశారు కదా హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు అప్పుడు ఒక పిల్లర్ని కదిలియడం వల్ల అవన్నీ ఫ్లోర్ అంతా అనీవెన్ అయిపోయిందంట అండి చూడండి ఈ బాయ్ అందులో వాటర్ ఉన్నాయి తెలుసా కనిపిస్తుందా మీకు అదిగో చూసారా అదిగోండి వాటర్ ఉన్నాయి ఇందులో చాలా గ్రేట్ అసలుకి ఇప్పటికీ వాటర్ ఉన్నాయి టాటా ఐస్ లేదు కోటా ఐస్ లేదు ఇంట్లో టాటా ఐస్ ఎక్కడిది నన్నాడు ఏ మస్తు దూరం దూరం ఓకే ఉంది మటుకు ధ్వంసం చేశారండి అప్పట్లో ఇప్పుడు రాళ్ళు కూడా శిల్పాలు ఖరాబ్ కాకుండా ఉండడానికి చాలా ఇయర్స్ అవుతుంది కదా చాలా ఇయర్స్ అవుతుందని
వీళ్ళు స్టోన్స్కి ఏదో వార్నిష్ టైపు అప్లై చేస్తున్నారు. దానివల్లనంట స్టోన్ ఖరాబ్ కాదంట. స్టోన్ కలర్ పోకుండా ఉండడం కానీ, కలర్ అంటే దాని క్వాలిటీ పోకుండా ఉండడం కానీ, స్టోన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కానీ అట్లా ప్రొటెక్ట్ అవుతుందంట సన్ రేస్ నుండి. చూడండి ఏనుగును ఎట్లా డ్యామేజ్ చేశారు, ఏనుగు ఫేస్ లేకుండా చేసేసారు వాళ్ళు. చూస్తున్నారు అక్కడ వాళ్ళు రుద్దుతున్నారు, అదేనండి ప్రొటెక్షన్ లేయర్. ఏదో వార్నిష్ టైప్ అయితే అనిపిస్తుంది నాకు. లిక్విడ్ అప్లై చేస్తున్నారు మొత్తం స్టోన్స్కి. దానివల్ల ఏమంటారు, దాని లైఫ్ అనేది పెరుగుతుందంట, స్టోన్ లైఫ్. ఏం చేస్తున్నారు ఇంకా వాళ్ళకి తెలియదు. మన దాశరథి కరుణామయోనిధి వేదికని అటమా పృథ్వీని అందించు. I don't know. Can you explain this? ప్రతిదానికి ఇది ఎంత అక్యురేట్గా ఒకటే డిజైన్ ఈ డిజైన్ అన్నిటికీ ఈ ప్యాటర్న్ అనేది తీసుకెళ్ళారు. ప్రతి దగ్గర తీసుకెళ్తారు, ప్రతి పోల్కి ఉంది అది. కానీ ఈ బ్లాక్ స్టోన్ ఎక్సలెంట్ ఉన్నది. ఈ ప్యాటర్న్ కంపేర్ చేస్తారు. ఎంత ఫినిషింగ్ ఎలా చక్కగా. గర్భగుడి మెయిన్. ఝాన్సీ రుద్రమాదేవి ఇక్కడ రోజు వచ్చి శివలింగానికి పూజ చేసేదంట. కనిపిస్తుంది కదా ఈ ఎంట్రన్స్. ఎంత బాగా అనిపిస్తుంది లింగం. ఇప్పుడు మనం భద్రకాళి మాత టెంపుల్కి చేరుకున్నాము. ఇది భద్రకాళి మాత టెంపుల్ ఎంట్రన్స్ గేటు, ప్రహరీ గోడ ఇది. దీని ఆపోజిట్లోనే పార్కింగ్ ఉంటుంది. వెహికల్ పార్కింగ్ చేసుకోవాలి. వెహికల్ పార్కింగ్ చేసుకొని రోడ్ క్రాస్ చేయగానే టెంపుల్ లోపలికి ఒక 100-200 మీటర్స్ వరకు ఇట్లా లైన్ ఉంటుంది. లైన్ అంటే ఎక్కువ రష్ ఉన్నప్పుడు లైన్ ఉంటుంది. రూఫ్ కిందకించి నడుచుకుంటూ వెళ్ళాలి, లేదంటే క్యాజువల్గా వెళ్ళిపోవచ్చు. ఈ ఎంట్రన్స్ గేట్ కొత్తగా పెట్టారు. ఇప్పుడు మనకి కమాన్ కనిపిస్తుంది కదా, ఈ కమాన్ అనేది పాతదండి. చాలా రోజుల కిందట ఉన్న కన్స్ట్రక్షన్ చేసినటువంటి కమాన్ అది. ఇది మెయిన్ ఎంట్రన్స్ భద్రకాళి మాత టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. అది ఫోటో అక్క. నడువు పృథ్వీ.
ఉండు. ఎవరికి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ ఎంట్రన్స్ ఇంకా అతి పురాతన. ప్రసాద్ కూడా ముందు కలుపు మీ పిల్లలే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చీరలన్నీ అమ్మవారికి అలంకరించినటువంటిది. ఇక్కడ వేలంపాట ద్వారా అంటే ఇక్కడ మనము డొనేషన్ ఇచ్చి ఆ చీరలు కొనుక్కోవచ్చు. అంటే 1000 రూపాయలు, 2000, 1500, 500 అలా టోకన్స్ ఉంటాయి. అమౌంట్ ఇచ్చి ఆ చీరల్ని మనం సొంతం చేసుకోవచ్చు అమ్మవారి ప్రసాదంగా. ఇది అమ్మవారి ప్రధాన ఆలయం. ఇది గర్భాలయం చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఇది గర్భాలయం అండి. ఇంకొంచెం మనకి ఇంకొక లైన్ ఇలా తిరిగితే మనకు కనిపిస్తుంది అమ్మవారు. జూమ్ చేస్తున్నాను కానీ కనిపించట్లేదు నాకు. చాలా బాగుంటుందండి అమ్మవారు. నిజంగా అమ్మవారిని చూసిన ఫీలింగ్ వస్తుంది మనకి. ఇది ధ్వజస్తంభము. చాలా జనాలు ఉన్నారు చూడండి. జూమ్ చేసి చూపిస్తాను అమ్మవారిని. ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అమ్మవారు కనిపిస్తారు. అమ్మవారి ముంగట సింహం. ప్రయత్నం అయితే చేస్తాను. పూజారి ఫోటోలు వీడియోలు తీయొద్దు అన్నారు, కానీ నేను మీ గురించి అని ప్రయత్నిస్తున్నాను. చూద్దాం, కనిపిస్తుందా? చూడండి దర్శనం చేసుకున్నాను. చూడండి, భద్రకాళి మాత గుడి ముందు చెరువు ఉంటుంది. ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంటుంది. చెరువు పక్కన భద్రకాళి మాత టెంపుల్. భద్రకాళి మాత గుడి ముందే, గుడికి ఆనుకొనే ఉంటుంది ఈ చెరువు. చాలా పెద్ద చెరువు అండి. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది చూడు, హాయ్ చెప్పు. తినే ఆ చైన్ కూడా తినేసి. महाभगवाने
హాయ్ చెప్పండి అందరు హాయ్ హాయ్ భద్రకాళి మాత దగ్గర మంచి ప్రసాదం కూడా పెట్టారండి. కడుపు నిండా తిన్నాను నేనైతే. బాగుంది ప్రసాదం. పెరుగన్నం పెట్టారు, చాలా బాగుంది. భద్రకాళి మాత దర్శనం అయిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం బయలుదేరుతాం మేము. కాళేశ్వరం వెళ్ళి కాళేశ్వరంలో దర్శనం అయిన తర్వాత ధర్మపురి రీచ్ అయ్యాము. ధర్మపురి టెంపుల్ దగ్గర నైటు శ్రీకృష్ణ రాయబారం అనే నాటకం వేశారు. అది చూసాము. చాలా మంచిగా నాటకం వేశారు. చాలా మంచిగా అనిపించింది. స్టేజ్ మీద నాటకం చూడడం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. వీళ్ళు చాలా టాలెంటెడ్ అనిపించారండి నాకైతే. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది కాబట్టి ఒక షార్ట్ 2-3 టేకులు తీసుకుంటున్నారు. అక్కడ సింగిల్ టేక్ అండి, ప్రతిదీ సింగిల్ టేక్. చాలా మంచిగా చేశారు నాటకం. చక్కని ఊహ పుట్టే అనుజన్మలతో అరుదిమ్ము పార్థివా దివ్య దృశ్య సంగీతిని తేరి పాడుతూడు తనగాత్ములైన సంసిద్ధులెల్లా ఇది నిజమ్ము నిజాకృతియు ఇది ముక్తిదము తపస్సాలునగును వధాన్యులగును. కాళేశ్వరం నుండి రిటర్న్ అయిన తర్వాత లంచ్ చేసుకోవడానికి ఒక మంచి అడవి ప్రాంతం చూసి ఆగాము. ఇక్కడ మంచిగా మేము తెచ్చుకున్న రైస్, కొన్ని కూరగాయలు తీసుకున్నాము. వాటితో అన్నము కూరగాయ వండుకొని హ్యాపీగా తినేసి అడవిలో టైం స్పెండ్ చేసి చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఉండడానికి. మానసనేనా పని చేసేది? అదే అడవిలా. మేడం ఏం చేస్తారు మేడం ఈ జంగల్లా? మేడం గారు మేడం గారు ఈ జంగల్లో ఏం చేస్తారండి మీరు? మేము అడవిలో వంట వండుకున్న తర్వాత మేము తిందామని అనుకునే లోపే హనుమాన్జీ కోతి రూపంలో వచ్చాడు. సో అతిథి దేవో భవ అన్నారు కదా, అందుకని హనుమాన్జీ అనుకొని మేము ఆ కోతికి అన్నం ఫస్ట్ మేము తినకుండా దానికే పెట్టాము. అది చూడండి ఎంత మంచిగా తింటుంది. మాకు చాలా ఆనందం అనిపించింది. హనుమంతుని దర్శనమైన ఫీలింగ్ వచ్చింది మాకు. జై శ్రీరామ్. కోతి రాముడి సైన్యము లీడర్షిప్ కోసం కొట్లాడుతాయి. దాంట్లో ఓడిపోతే ఇంకా గుంపులో ఉండడానికి దానికి అర్హత లేదన్నట్టు ఎల్లగొట్టేస్తారు. అయ్యా మంచిగా ఆడండి. అర్థమైందా? రాయి రాగి చెప్పులాడు ఇప్పన్నా రా అని చెప్పిన. చెప్పులు వేసుకొని వచ్చా తోలు వాళ్ళ కూడా ఇప్పుడు ఉన్నాడు. కలిపి ఒకసారి. హీరోయిన్ గారు కొంచెం వెనకకి తిరుగుతారా? ఆర్ యు రెడీ ఫర్ షాట్? హీరోయిన్ గారు కొంచెం వెనకకి తిరుగుతారా? సెల్ఫీయా? మేడం మేడం మాకు కూడా ఒక సెల్ఫీ.
అట్లా కాదురా, నువ్వు ఇది ఇట్లా వేసుకోవాలి భుజం మీద. మేడం ఒకసారి ఇటు వేస్తే కనబడుతుంది. ఈడ నొక్కితే కెమెరా సెల్ఫీ వస్తుందా? సెల్ఫీ ఈడ నొక్కితే వస్తుందా? ఈడ నొక్కి వస్తుంది కానీ అసిస్టెంట్ మేడం నీ అమ్మ వీడియో తీస్తున్నావే. వీడియోలో కూడా ఫోటో క్లిక్ అయ్యే ఆప్షన్ లేదా అని అడుగుతున్నా. లేదు అది ఫోన్స్ లో మాత్రమే ఉంటది, నా ఫోన్ లో వస్తుంది మన అట్లా కాదు. నువ్వు వీడియో తీసుకుంటే నమస్తే మేడం. మేడం నమస్తే. అన్నం అయిందా? పోసి ఊడిపో. సీతమ్మ చెల్లె ఇస్తా పెట్టుకుంటా. ఇప్పుడు వేములవాడ గుడికి వచ్చేసాము. ఇక్కడ మా అల్లుడికి పంచ కట్టిస్తున్నారు. మా నాన్నగారు మా అక్కకి మా బావకి అల్లునికి కోడలికి బొట్టు పెట్టారు. ఇక మా అల్లునికి నేనే పంచ కట్టిస్తున్నాను. నాకే పంచ కట్టుకోవడం రాదు, కానీ యూట్యూబ్లో చూసి ఏదో ప్రయత్నం చేస్తున్నాను మా అల్లునికి పంచ కట్టడానికి. కట్టిన తర్వాత చూసి చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫోన్ చేస్తాను. కింద నుంచి బైక్ లేకుండా అర్థం ఇప్పుడే కలిగి ఉన్నాను. సన్న ఎట్లా సార్? అదే కదా ఉండదు సన్నగా. ముందు నేను లెవెల్గా కట్టుకున్నాడు. ఇంకా గట్లా ఇస్తాం, ఇది సింగిల్ వేలు గట్ల ఇది ఇదేనా పోయినట్టు పోయినా. తర్వాత ఇవాళ నుంచి కూడా మళ్ళీ స్పెషల్ కొట్టారు. వాళ్ళ అమ్మాయి ఎట్లా చెప్తా అదే కాంట పెట్టాడా? కాంట పెట్టాడా? కాంట పెట్టాడా? అది కాదు, జారి మొత్తం జారిపోతుంది అట. కూర్చోబడా ఏమేమి చేస్తాం కానీ ఇగో ఈ సెల్ల కట్టేసి నడుము గట్టి, సెల్ల కట్టేసి నడుము గట్టి. ఈ టవల్ కూర్చుని సెట్ చేయి. ఇవి మంచి మంటలు మంచి కాంట ఉంటాడా? పెట్టొచ్చు కదా ఒకటి. వదినా కాంట ఉంటే పెడతారు ఒకటి. కాంట ఉంటాడు పెడతారు ఒకటి. పంతులు కొట్టండి. పెట్టు పోతే మళ్ళా కుచ్చులు.
మొన్న నువ్వు అట్లానే అన్నావు, ఏమైంది? ఊడిపోయింది. ప్రస్తుతానికి అత్తమ్మ ఇందనేనా ఫోటో తీసి కోరు మీరు ఇద్దరు కూడా మామయ్య కొంచెం జరగండి మీరు. ఏ కొనం కిందికి రావాలి. ఫోటోలు ఫోటోలు ఏ వీడియో ఫోటోనే తీస్తున్నా. ఫోటో వీడియో రెండు వస్తున్నాయి, నువ్వు ఆపుతావా? క్వాలిటీ రాదు. దాని బాధ ఏందో అంచులో దాచారు. ఓ ఇంకా దూరం పోయి నా వెనకాలనే ఉండి చూస్తా ఉంటాను. గాడి పట్టుకో, ఈ బ్యాగ్లో ఏమో ఉంది అనుకుంటుంది. నడువు తొందరగా. ఆగురే రాఘవి, బాబాయ్ దగ్గరికి వెళ్ళు. వెనకాల ఏమైనా ఉందేమో చెప్పు. ముందు చూస్తున్నాడు. ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా తిప్పుతారా? లేదు అట్లా తీసుకెళ్ళి ఏదంటే దేవుని ముంగడు తీసుకెళ్తున్నాం అంతే.